చెప్పారు, వంశీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చాను, నువ్వు ఆవిడకి సపోర్ట్ చేయాలి, గెలిపించాలి. ఇక్కడ ఎంపీ గారిని పిలిపించి ఎంపీ గారు మా ఎదురుకుండా కూర్చోపెట్టారు. మీకు ఎంపీగా ఇస్తాను, ఆవిడకి ఎమ్మెల్యేగా ఇస్తాను, గెలిపించమని చెప్పారు. చెప్పిన వ్యక్తి నెల రోజుల్లో మాట మారిపోయింది. నెల రోజుల్లో మారిపోయి సర్వే రిపోర్ట్ బాగాలేదు అంటున్నారు. ఈ రోజు ఇచ్చిన వ్యక్తి సర్వే రిపోర్ట్ బాగుందా నాకన్నా? అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఎవరు ప్యాకేజీలకు అమ్ముడిపోయారు అనేది. ప్యాకేజీల కోసం అమ్ముడిపోయినట్టుగా అయితే రాజకీయాలు చేయడం మానేసి ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏమి మమ్మల్ని కూర్చోబెట్టి ఏమి ఇవ్వలేదు. 90 సచివాలయాలు ఉంటే ఒక ఇల్లు కూడా వదలకుండా ఇల్లు 90 సచివాలయాలు తిరుగుతున్నాం, గడప గడపకి తిరుగుతున్నామంటే చేపను తోమినట్టు తోమాడు ఆయన మమ్మల్ని. ఈ రోజు ఒక బీసీ మహిళలకు అన్యాయం జరుగుతున్నది, అది కూడా చెప్పాను. ఈ రోజు కమ్యూనిటీ వేజెస్ చూసుకున్నా మా కమ్యూనిటీకి ఎక్కడ ఇవ్వలేదు. ఒక బీసీ మహిళని విశాఖపట్నం జిల్లాలో మహిళా పక్షపాతి మేమే ఎన్నోసార్లు చెప్పాం ఆయన మహిళా పక్షపాతి, మహిళలకు సపోర్ట్ చేస్తాడని. అటువంటి వ్యక్తి ఈ రోజు ఒక బీసీ మహిళనైనా నాకు అన్యాయం చేసి పక్కన పెట్టి ఒక ఓసీ వ్యక్తికి, ఒక ఎంపీ ఉన్న వ్యక్తి